సిద్ధాంతం తెలియజేస్తాం కనుక విజయ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నిన్న ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళం వైసీపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలను అమలు చేయకుండా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం ఎంతవరకు సమంజసమంటూ వైసీపీ ఎద్దేవా చేసింది. ఇది ప్రజలను మభ్యపెట్టడానికే అంటున్న వైసీపీ శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి తిలక్తో మా ప్రతినిధి శ్రావణ్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిన్నటి నుంచి ప్రారంభించింది. అయితే ఈ మంచి ప్రభుత్వం కార్యక్రమంపై అయితే మాత్రం ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ నేతలు పెద్ద ఎత్తున కూడా ఈ 100 రోజుల్లో ఏం అభివృద్ధి చేశారనే అంశంపై అయితే మాత్రం కూటమి ప్రభుత్వం నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇదే అంశంపై మాట్లాడడానికి మనకి శ్రీకాకుళం జిల్లాకి వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేసినటువంటి ప్యారెడ్ తిలక్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్నటి నుంచి కూడా చంద్రబాబు గారి హయాంలో 100 రోజుల పాలనపై అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నారు కదా, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు గారు మోసాలు చేస్తారు. ఆ మోసాలను కప్పిపుచ్చుకోవడానికి కోసం ఉద్దేశపూర్వకంగా అతను ప్రజల్ని తప్పుదావ పట్టించాలని, ప్రజలకి చెప్పే అబద్ధాలని వాళ్ళ జ్ఞాపకం లేకుండా చేయాలని ఒక ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు కూడా ఆయన 100 రోజుల పాలన 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 4వ సారి ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆఖరి దశలో ఈ వయసులో నీలాంటి వాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంత దౌర్భాగ్యమైన పాలనే ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏనాడు ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ఇలాగా 100 రోజుల్లో మీరు అమలు చేస్తామని చెప్పి సూపర్ 6 హామీలు ఇచ్చారు. మహిళలు నమ్మారు, మిమ్మల్ని రైతులు నమ్మారు, విద్యార్థులు నమ్మారు. అందరూ నమ్మి మిమ్మల్ని ఓటేస్తే మీరు మోసం చేయడం కాదా? ఒక్క హామీ అమలు చేయలేకపోయారు. మహిళా మనులకి 1500 రూపాయలు ప్రతి నెల ఇంటికి తీసుకొచ్చిస్తామని చెప్పారు, ఇవ్వలేకపోయారు. ఫ్రీ బస్ అని చెప్పారు, ఇవ్వలేకపోయారు. 3 సిలిండర్లు అని చెప్పారు, ఇవ్వలేకపోయారు. ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు చెప్పి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని 15,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఈరోజు మీరు ఇవ్వలేదు. రైతులకి 20,000 రూపాయలు సహాయం అందిస్తామని చెప్పారు, ఇవ్వలేదు. ఇవన్నీ మీరు చేసే మోసాలు, దగ. అనుభవం దేనికోసం? నీ అనుభవం ఎవరికి పెట్టాలి? నీ అనుభవం మోసగించడానికే నీ అనుభవం అంతా. అధికారం కావాలా? అధికారంతో నీ పెత్తందారులు, నీ దోపిడీదారులు, నువ్వు నీ క్యాబినెట్ దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు పంచుకోవడానికా ఈ పాలన? కానీ ఈ 100 రోజుల పాలనలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీల్లో ఒక్కొక్కటిగా కూడా అమలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొదటగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా పెన్షన్ల పెంపు ఏదైతే ఉందో దాని మీద కూడా జీవనం తీసుకొచ్చి వెంటనే నెల రోజుల వ్యవధిలో ఉన్న పెన్షన్లు కూడా పెంచడం జరిగింది. ఒక్కొక్క హామీని కూడా అమలు చేస్తున్నారు కదా. దానిలో మీరు గమనించండి, పెన్షన్స్ అని చెప్పారు, 4,000 చేసామని చెప్పారు, 4,000 రూపాయలు చేశారు. చేసి 2,50,000 మంది తీసేస్తానని చెప్పి ఎంక్వైరీలో ఆయనే ముఖ్యమంత్రిగా ఎంక్వైరీ చేయకుండా ఫిగర్ చెప్తున్నాడు ఆయన. అంటే ఎంతమంది అర్హులు ఉన్న వాళ్ళని తొలగించాలని, నీ నోటితో 2 లక్షలు అంటే 25 లక్షల మందిని నువ్వు తీయడానికి ప్రిపేర్ అయిపోయావు. రాష్ట్రంలో 60 లక్షల మందికి పెన్షన్లు వస్తే దాంట్లో 25 లక్షలు నువ్వే తీసేస్తానని ప్లాన్ చేస్తున్నావు. టెక్కల్ నియోజకవర్గాన్ని జగనన్న గారు పూర్తి నిర్మాణం చేశారు. నందిగామలో విత్తన ఉత్పత్తి కేంద్రం, జిల్లాలోనే ఈ ఉత్తరాంధ్రలోనే ఎక్కడా లేని పెద్ద ఎత్తున విత్తన ఉత్పత్తి కేంద్రాన్ని, అది నిమ్మాడులోనే ఇవాళ పిహెచ్సి భవనాన్ని నిర్మించిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంది, వైఎస్ఆర్ ప్రభుత్వంది. నవగాంలో కానీ ఇప్పుడు టెక్కల్ నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో మంచి హాస్పిటల్స్ నిర్మాణం చేశారు. ఈవేళ టెక్కలి గవర్నమెంట్ హాస్పిటల్, జిల్లా హాస్పిటల్ ఆ రోజు అరకొర పనులతో బిల్డింగ్ను ఓపెన్ చేసి వెళ్ళిపోతే దానికి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించిన ఘనత వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వాన్ని. మేము అనేక కార్యక్రమాలు చేసి చూపించాం, వాళ్ళకు కూడా చెయ్యమంటున్నాం. చెయ్యాల ప్రజలు ఈ నియోజకవర్గానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి, మీరు పరిష్కరించండి, చెయ్యండి, అది మీ బాధ్యత. ప్రజలు మీకు ఆ బాధ్యత అప్పగించారు, మీరు చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి మేము ఈరోజు మాట్లాడుతున్నాం. ప్రస్తుతం అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో నేతలంతా కూడా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో అయితే మాత్రం బిజీగా ప్రజల మధ్య వెళ్ళినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే వైసీపీ నేతలు అయితే మాత్రం ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం అయితే మాత్రం తీవ్ర ఎత్తున కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా సూపర్ 6లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో హామీలన్నీ కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయకుండా ఇది మంచి ప్రభుత్వం అంటే ఎలా అని కూడా ఇక్కడ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ ఎంపీ అభ్యర్థి ప్యారెడ్ తిలక్ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితిని అయితే ఇప్పటివరకు మనం చూసాం.